ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎస్హెచ్జి ఉందండి, ప్రియాంక అనేది. అది న్యూ కింద ఉంది, దాన్ని క్లిక్ చేశాను నేను. సో ఈ విధంగా మనకి మాడ్యూల్స్ ఓపెన్ అవుతాయి. మెంబర్ ఇన్ఫర్మేషను, స్టార్ట్అప్ బ్యాలెన్స్, మీటింగ్ సెట్టింగ్స్, మీటింగ్ ఇన్ఫర్మేషను, సెండ్ టు సర్వరు, రిపోర్ట్స్ అండి. సో ముందుగా మనం మెంబర్ ఇన్ఫర్మేషన్లో మెంబర్స్ అందరికీ యాక్టివ్ మెంబర్స్ మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతారండి, వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేపటికి స్టార్ట్అప్. సో స్టార్ట్అప్ క్లిక్ చేయగానే న్యూ ఎస్హెచ్జికి మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుందండి. 31 మార్చి డిఫాల్ట్గా డేట్ 31 మార్చి 2025 అనేది డిఫాల్ట్గా ఉంటుంది. జస్ట్ నెక్స్ట్ అని కొడతాము. ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఇంతకుముందు 4-5 ఆప్షన్స్ ఉండేవండి. ఇప్పుడు ఓన్లీ మంత్లీ మీటింగ్స్. ఆ మంత్లీ మీటింగ్ అనేది ఏ డేట్ నాడు జరుగుతుంది అనేది డేట్ సెలెక్ట్ చేస్తాము. సో జనరల్ సేవింగ్స్ ఇన్ మెంబర్ యాజ్ పర్ మెంబర్కి వచ్చేప్పటికి ఎంత అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేస్తామండి. జనరల్ సేవింగ్స్ ఇన్ మీటింగ్ పర్ మెంబర్కి ఎంత అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేయడం జరుగుతుందండి. పర్ మంత్ అండి, పర్ మంత్కి, పర్ మంత్ పర్ మెంబర్కి అండి. జస్ట్ ఎంట్రీ చేసి సేవ్ చేస్తాం. మీటింగ్ సెషన్ డీటెయిల్స్ హ్యాస్ బి అప్డేట్ సక్సెస్ఫుల్లీ. జూమ్ ఆగింది, అది జూమ్ అయిపోయింది. మనం సెట్టింగ్స్ వేయంగానే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ప్రియాంక అనే ఎస్హెచ్జి నేమ్, ఎస్హెచ్జి ఐడి చూపిస్తున్నాము. ఆ ఎస్హెచ్జిలోని మెంబర్స్ని చూపిస్తున్నాము ఇక్కడ మనం. అలాగే ఆ ఎస్హెచ్జి రిజిస్ట్రేషన్ ఎప్పుడైందనేది చూపిస్తున్నాము. ఆ గ్రేడ్, ఎస్హెచ్జి యొక్క గ్రేడ్ అండి, ఇది లాస్ట్ మంత్ గ్రేడింగ్ అండి. సో ఇక్కడ మనం వచ్చేప్పటికి 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి స్టార్ట్అప్ చేయడానికి. మెంబర్ ట్రాన్సాక్షన్స్, ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్, వ్యాలిడేట్ చేయడం అండి. దీంట్లో ఫస్ట్గా మనం చేయవలసింది ఏంటంటే, చాలామంది మేము ఇచ్చిన 131 వివోస్లో ఫస్ట్ చేసిన అబ్జర్వేషన్స్ ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటే ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం వేయవలసింది ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్స్ అండి. ఫస్ట్ ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్ వేసిన తర్వాత మాత్రమే మెంబర్ వైజ్ ట్రాన్సాక్షన్ అనేది వేయాలండి. సో ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్లో మనం గ్రాంట్స్, ఫండ్స్ అండ్ అదర్ బ్యాలెన్స్ రిఫండ్ అని ఒకటి హెడ్ చూపిస్తున్నాము. దీంట్లో రివాల్వింగ్ ఫండ్, అదర్ గ్రాంట్స్, ఎక్సెస్ ఇన్కమ్ ప్రాఫిట్, క్యాష్ ఎట్ ఎస్హెచ్జి, బ్యాంక్ బ్యాలెన్స్, ఎక్సెస్ ఎక్స్పెండిచర్స్ ఇవంతా అండి. వీటిలో ఏమైనా మీకు స్టార్ట్అప్ ఫామ్ 1లో మీరు ఏవైతే చూపించుంటే ఈ మాడ్యూల్స్లో అవి ఎంట్రీ చేసి నెక్స్ట్ అంటారు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో షేర్ క్యాపిటల్ ఇన్ వివోలో ఏమైనా ఉంటే ఎంటర్ చేస్తాము. సేవింగ్స్ ఇన్ వివోను, సేవింగ్స్ ఇన్ శ్రీనిధి, టర్మ్ డిపాజిట్ బ్యాంక్. వీటిలో ఏమైనా మీరు స్టార్ట్అప్ ఫామ్లో ఆల్రెడీ ఫిజికల్ ఫామ్లో ఏమైనా వేసి ఉంటే అవి ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లోన్స్. సో ఆ ఎస్హెచ్జి సంబంధించిన లోన్స్ మేము ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుందండి. సో బ్యాంక్ లింకేజ్ సైట్ నుంచి బ్యాంక్ లింకేజ్ లోన్ తీసుకుంటున్నాము. శ్రీనిధి నుంచి శ్రీనిధి లోన్స్ తీసుకుంటున్నాము. శ్రీనిధిలో టైప్ ఆఫ్ లోను మైక్రో, టెనీ రెండే అండి. ఉన్నతి ఉంటే ఉన్నతిలో 2 టైప్ ఆఫ్ లోన్స్ ఉంటాయి, ఓన్లీ ఎస్సిఎస్పి అండ్ టిఎస్పి సర్పు. సో ఈ టైప్ ఆఫ్ లోన్స్ ఆ ఎస్హెచ్జికి ఏవైతే ఆల్రెడీ కన్సర్న్ శ్రీనిధి సైట్లో ఏవైతే ఉంటే అవి చూపిస్తాము, ఉన్నతి సైట్లోనూ చూపిస్తాము, బ్యాంక్ లింకేజ్ సైట్లో చూపిస్తామండి. సో ఇక్కడ ఇంకోటి మీ అందరికి తెలియజేసేది ఏమంటే, ఈ లోన్స్ విషయంలో మనము ఈ శ్రీనిధికి సంబంధించి మనకు అందరికీ తెలిసిన విషయమే, శ్రీనిధి జనరల్ లోన్స్ అనేటటువంటిది ఇస్తున్నాము. అదేవిధంగా హెచ్డిఐఎఫ్ అనేటటువంటిది ఈ మధ్య కాలంలో మన మండల సమాఖ్య నుంచి డైరెక్ట్గా డిపాజిట్ చేయడం జరిగింది శ్రీనిధిలో. ఆ శ్రీనిధిలో డిపాజిట్ చేసిన అమౌంట్ నుంచి మన మండల సమాఖ్య వాళ్ళు రిక్వెస్ట్ పెట్టి సంఘాలకు అప్పులు ఇస్తున్నాం. అవి కూడా ఇక్కడ ఆటో అంటే బ్యాక్ ఎండ్లో నుంచే మనము తీసుకొని డేటా శ్రీనిధి నుంచి చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఉన్నతికి సంబంధించి ఆల్రెడీ చెప్పి ఉన్నారు. కాబట్టి మనము శ్రీనిధిలో ఏ టైప్ ఆఫ్ లోన్స్ ఉన్నా కూడా శ్రీనిధి జనరల్, హెచ్డిఐఎఫ్, ఉన్నతి, ఇంకా రిమైనింగ్ ఏమన్నా లోన్స్ ఉంటే కూడా అది ఆటోమేటిక్గా వస్తాయి. బ్యాంక్ లింకేజ్ మనకు అందరికి తెలిసిందే, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో బ్యాంక్ లింకేజ్ దగ్గర చాలా మందికి డౌట్ వస్తున్నాయండి. ఆల్రెడీ మనం ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఏంటంటే అండి, బ్యాంక్ లింకేజ్ సైట్ ఏంటంటే బ్యాంక్ లింకేజ్ మనం మ్యాపింగ్ చేస్తాము. అందరికీ తెలిసింది, ఏపీఎం లాగిన్లో మ్యాపింగ్ చేసిన తర్వాత అది మనకి ఎన్ఆర్ఎం పోర్టల్కి వెళ్ళి అక్కడి నుంచి డేటా షేర్ అయ్యి వస్తుందండి.
సో అక్కడ చాలా మంది మ్యాపింగ్ చేసినప్పుడు ఏం చేశారంటే రీజన్స్ పెట్టారు ఓన్లీ ఐఎఫ్సి కోడ్ కరెక్ట్, ఇది ఈఎస్హెచ్ ఇదే, ఇది ఈ పరిధిలో కాదు, ఇది మెప్మాకి సంబంధించింది, ఇలాంటి రీజన్స్తో చేశారు. ఆ రీజన్స్తో చేసిన ఏవి కూడా మనకి డేటా షేర్ అవ్వదండి. అది ఎన్ఆర్ఎం సైట్కి వెళ్దు. ఓన్లీ మీరు రీజన్స్ సబ్మిట్ చేశారు అంతే ఏపీఎం లాగిన్లో. ఆ రీజన్స్ రావండి. మనం ఏదైతే మనం లోన్ మిక్స్ మ్యాచ్ లోన్లో ట్యాగింగ్ చేసి లోన్స్ ట్యాగింగ్ అది చేసి అన్ని చేసి మన ఎన్ఆర్ఎం పంపించి ఎన్ఆర్ఎం పోర్టల్ నుంచి బ్యాంక్ సైట్కి వచ్చి బ్యాంక్ నుంచి డేటా షేర్ అయ్యి మాకు వస్తుందండి. సర్ప్కి వచ్చి సర్ప్ వాళ్ళు ఎప్పుడైతే అక్యూమెంట్ రిఫ్రెష్ చేయమని మాకు మంత్ వైజ్ పంపిస్తారో అప్పుడు మేము అది రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి బ్యాంక్ లింకేజ్ యొక్క డీటెయిల్స్ కనబడతాయి. ఇది అప్ టు ఏప్రిల్ 1 ఏప్రిల్ వరకు అచీవ్మెంట్ రిఫ్రెష్ అయింది. సో మనకి 1 ఏప్రిల్ వరకు బ్యాంక్ లింకేజ్ సైట్లో సబ్మిట్ చేసి ఎన్ఆర్ఎంకి వచ్చిన డేటా మాత్రం మీకు డిస్ప్లే అవుతుందండి. సో ఇక్కడ బ్యాంక్ డిస్ప్లే అవ్వలేదంటే అది ఎన్ఆర్ఎం నుంచి డేటా మనకి అవ్వలేదనేది గుర్తించుకోండి. అది సో అది ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేపాటికి అంటే అది కూడా చెప్తున్నామండి. బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి కానీ ఉన్నతి కానీ మనం ఎలా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ లింకేజ్ వచ్చేవాటికి కన్సర్న్ బ్యాంక్ లింకేజ్ ఏపీఎం లాగిన్లో మనకి లోన్ అకౌంట్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఆ లోన్ అకౌంట్ సెర్చ్లో లోన్ అకౌంట్ నెంబర్ కొట్టారనుకోండి డేటా ఉంటే అక్కడ చూపిస్తుంది ఆటోమేటిక్గా. అక్కడున్న డేటానే మన యాప్లోకి టాలీ అవుతుందండి. సో అక్కడ లోన్ అకౌంట్ సెర్చ్కున్నప్పుడు నో డేటా అని వచ్చింది అనుకోండి మనకి డేటా షేర్ అవునట్టు. సింపుల్. బ్యాంక్ లింకేజ్ డేటా చెక్ చేసుకుని అదే అండి మెయిన్. సార్ మాకు లోన్ ఆల్రెడీ వచ్చేసింది మేము తీసుకున్నాం ఇవన్నీ కాదండి. అక్కడ డేటా లోన్ అకౌంట్ నెంబర్ సెర్చ్ కొడితే నో డేటా ఫౌండ్ అని వచ్చిందంటే బ్యాంక్ లింకేజ్ డేటా షేర్ అవునట్టు అండి. ఎన్ఆర్ఎం నుంచి బ్యాంక్కి షేర్ అయ్యి మాకు రావాలి. అది శర్మ సార్ ఇప్పుడు అది అవుతుంది అంటే ఇప్పుడు వరకు పైలట్ వరకు మన ప్రాబ్లం లేదు. యాప్లో ఉన్న ఫ్లో చూసి అప్పుడు మీకు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి సార్. ముందు యాప్ మనం క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత డౌట్స్ అని క్లారిఫై చేసుకున్నాం సార్. సార్ ఇక్కడ మనం ఈ ఎస్హెచ్జికి సార్ వచ్చేవాటికి బ్యాంక్ లింకేజ్ ఉంది సార్. సపోజ్ నేను బ్యాంక్ లింకేజ్ క్లిక్ చేస్తున్నాను సార్. సో ఈ విధంగా వస్తుంది సార్. లోన్ అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఫీజ్ అయిపోతుంది. లోన్ శాంక్షన్ డేట్ ఆటోమేటిక్గా అక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం. లోన్ అమౌంట్ శాంక్షన్ అమౌంట్ కూడా ఆటోమేటిక్గా చూపిస్తున్నామండి. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ కూడా మనం అక్కడి నుంచే తీసుకుంటున్నాము. మంత్లీ పేమెంటే ఉంటుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ ఏముండదండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అనేది ఒకటి ఎంట్రీ చేయడం జరుగుతుందండి. నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఎన్ని అనేది మనం ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. లోన్ ఇష్యూ డేట్ దగ్గర నుంచి శాంక్షన్ నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆటోమేటిక్గా అదే వస్తుందండి. అలాగే లోన్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ చూపిస్తున్నామండి. సో ఇక్కడ లాస్ట్ టైం మనం చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం మాకు ఇంత అమౌంట్ ఉందండి ప్రజెంట్ బ్యాంక్లో. సో దానికి ఫెసిలిటీ ఇవ్వండి అని అంటే మన కింద ఒక కాలం ఎంట్రీ చేసామండి. లోన్ బ్యాలెన్స్ ప్రిన్సిపల్ యాజ్ పర్ పాస్బుక్. సో మీరు ఇందాక అడిగిన డౌట్కి ఇది క్లారిటీ అవుతుందండి. యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం మనం ఎంత ఉందనేది ఇక్కడ మీకు ఎంట్రీకి ఇవ్వడం జరిగిందండి. పాస్బుక్ ప్రకారం నాకు 2,50,000 ఉందంటే అంతా ఎంట్రీ చేసుకోవచ్చు. చేసుకుని మీరు సేవ్ చేసుకోవచ్చు. సో బ్యాంక్ లింకేజ్లో ఈ ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందండి. 31 మార్చి ఉంది లోన్ అకౌంట్ నెంబరు, లోన్ అమౌంట్ టోటల్ మనకి. కానీ పాస్బుక్ ప్రకారం నాకు ఈ రోజు పాస్బుక్ తెచ్చుకుంటే నాకు ఓన్లీ 2,50,000 ఉందంటే 2,50,000 చూపించి మీరు అప్డేట్ చేయించండి. బ్యాంక్ లింకేజ్లో ఈ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీనిధికి నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ ఒక్కటి మాత్రమే మీరు చేయడం జరుగుతుంది. సో అవి సేవ్ అయితే ఎడిట్ చేసుకోగల సేవ్. సార్ చెప్పండి. సార్ చెప్పండి. ఇంకో లోన్ ఉంది 10 అండి. దీనికి కూడా నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఎంత అనేది మనం ఎంట్రీ చేస్తాము, ఓన్లీ సేవ్ చేసుకుంటామండి. ఇలా ఎస్హెచ్జివైగా సబ్మిట్ అని కొడితే ఇక్కడ మీకు కనబడుతుందండి. ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడు ఆ ఎస్హెచ్జికి సంబంధించిన ఆ ప్రియాంక ఎస్హెచ్జి అంటే బ్యాంక్ లింకేజ్ లోను నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అవి వచ్చిందా లేదా, లోన్ బ్యాలెన్స్ ఇందాక 2,50,000 నేను మార్చాను 3 లక్షలు ఉంటే శ్రీనిధిది, అలా శ్రీనిధి 2 లోన్స్. సో మనం ఎస్హెచ్జి లెవెల్ లోన్స్ అన్ని కనపడుతున్నాయి లేదా చెక్ చేసుకుని సబ్మిట్ చేయించండి. ఇది ఎస్హెచ్జి లెవెల్. నెక్స్ట్ మెంబర్ ట్రాన్సాక్షన్స్ అండి. సో ఒక మెంబర్ని సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ మెంబర్కి సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ప్రీవియస్గా ఏం చేశారంటే ఇక్కడ 0 పెట్టేస్తున్నారు, సేవ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు. లేకపోతే ఈ మెంబర్కి సంబంధించిన లోన్స్ అన్నీ కూడా 0 పెట్టారు, లోన్స్ అనేవి సబ్మిట్ చేయట్లా. సో ఒక మెంబర్కి ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను సపోజ్ మెంబర్కి సేవింగ్స్ అనేది 100 రూపాయలు వేసాను, నెక్స్ట్ కొట్టాను. సో ఆ మెంబర్కి లోన్స్ కనబడతాయి. బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి అంటే ఎస్హెచ్జి లెవెల్లో బ్యాంక్ లింకేజ్ శ్రీనిధి ఉంది కాబట్టి
ఈచ్ మెంబర్కి బ్యాంక్ లింక్ శ్రీనిధి అనే మెంబర్ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే జస్ట్ సబ్మిట్ అని కొడుతున్నారు. ఓన్లీ సబ్మిట్ కొడితే మనం ఓన్లీ సేవింగ్స్ మాత్రమే సేవ్ చేస్తాం, మెంబర్కి లోన్స్ సేవ్ చేయలేదు. సో ఇండివిజువల్ మెంబర్ వైజ్గా కూడా కంపల్సరీ బ్యాంక్ లింకేజ్ మీద టచ్ చేయాలి. టచ్ చేసి ఎస్హెచ్జి దగ్గర 24 ఇన్స్టాల్మెంట్స్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ మీరు 24 ఇన్స్టాల్మెంట్ అని పెట్టి అక్కడ మనం అమౌంట్ అనేది ఎస్హెచ్జి టోటల్ అమౌంట్ 2,50,000 అని పెట్టామండి. ఆ 2,50,000ని మనం ఇక్కడ మెంబర్ వైజ్గా డివైడ్ చేయాలి. సో 10 మంది ఉంటే 10 మంది, 8 మంది 8 మంది డివైడ్ చేసుకుంటే వెళ్ళి మనం సేవ్ చేయాలి. నెక్స్ట్ శ్రీనిధి సబ్మిట్. సో ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే అండి, కింద ప్లస్ మీద క్లిక్ చేస్తే ఎస్హెచ్జి ఇంటర్నల్ లోన్ అనేది ఒకటి ఇవ్వడండి. ఎస్హెచ్జి లెవెల్లో మెంబర్కి ఇచ్చే ఇంటర్నల్ లోన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇది మనం ఎంట్రీ చేసుకునే ఫీల్డ్స్ అండి. ఎస్హెచ్జి ఇంటర్నల్ ఇంతమంది కూడా మనకు ఉండేది ప్రీవియస్ యాప్లో, అలాగే ఎస్హెచ్జి ఇంటర్నల్ లోన్ మెంబర్కి ఇచ్చేదండి. ఇక్కడ ఫీల్డ్స్ అన్ని మనం ఎంట్రీ చేస్తాము. ఎంట్రీ చేసి సేవ్ చేస్తాం. సో ఫైనల్గా మీరు సబ్మిట్ కొట్టినప్పుడు ఆ మెంబర్ సంపించిన సేవింగ్స్ కనబడింది, ఆ మెంబర్కి మనం సేవ్ చేసిన బ్యాంక్ లింక్ శ్రీనిధి లోన్ వచ్చింది. ఈ స్క్రీన్ వచ్చిందంటే మెంబర్కి లోను సేవింగ్స్ క్లియర్ అయినట్టమాట. ఇక్కడ లోన్ కానీ సేవింగ్స్ కానీ మనం టచ్ చేయకుండా సబ్మిట్ చేసుకుంటే వెళ్ళిపోతాయి మెంబర్కి. ఫైనల్గా మన ప్రీవియస్గా మనం 131లో ఇష్యూస్ ఏంటంటే మెంబర్ సేవింగ్ మిస్సింగ్, మెంబర్ లోన్ మిస్సింగ్ మీటింగ్ దగ్గరికి వెళ్ళేవాటికి. సో ఏం చేస్తున్నారంటే మీటింగ్ దగ్గరికి వెళ్ళేవాటికి ఆ బ్యాలెన్స్ అమౌంట్ని ఎక్కడొక్కడ అడ్జస్ట్ చేసేసి స్టార్ట్అప్ అనేది వ్యాలిడేట్ చేసి పంపించేస్తున్నారు. ప్రతి మెంబర్కి మనం ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, ఈ స్క్రీన్లో ఈ మెంబర్కి సంబంధించి సేవింగ్స్ 100 రూపాయలు ఉంది, లోన్స్ వేసాను, సబ్మిట్ కొట్టాను. సో మెంబర్ టిక్ మార్క్ వస్తుంది. సో ఒక మెంబర్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఇలా 10 మందికి చేయాలి. ఏ ఒక్క మెంబర్ని వదిలేసినా సరే మీకు ఆ డిఫరెన్స్ అమౌంట్ బ్యాలెన్స్ షీట్ దగ్గరికి వస్తుందండి, ఎస్హెచ్ దగ్గర మెంబర్ దగ్గర. సో వచ్చినప్పుడు ఏంటంటే మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. మెంబర్కి ఎస్హెచ్జి దగ్గర లోన్ అనేది 2,50,000 ఉంది, మెంబర్ దగ్గర వచ్చేపటికి 10 మందికి కలిపి 2,50,000 వచ్చిందని చెక్ చేయట్లా. డిఫరెన్స్ అమౌంట్ కింద అసెట్ లైబిలిటీ డిఫరెన్స్ అమౌంట్ ఒక 50,000 వచ్చింది అనుకోండి, ఆ 50,000 మెంబర్ సైడ్ ఉన్న హెడ్స్ దేంట్లో దాంట్లో వేసేసి స్టార్ట్అప్ అనేది వ్యాలిడేట్ చేసి పంపించేస్తున్నారు. అది మీటింగ్లో ఎఫెక్ట్ వస్తుంది. మీటింగ్ దగ్గరికి వచ్చేప్పటికి మెంబర్ లోన్ మిస్సింగ్, మెంబర్ సేవింగ్స్ మిస్సింగ్ అనే పాపప్ అలర్ట్ వస్తుంది అనమాట డిఫరెన్స్ అమౌంట్. సో మెయిన్ ఏంటంటే స్టార్ట్అప్లో చేయవలసింది ఇదండి. ఇలా ప్రతి మెంబర్ని సెలెక్ట్ చేయాలి, వాళ్ళకున్న సేవింగ్స్ ఎంత వేయాలి, మెంబర్ వైజ్ సేవింగ్స్, లోన్స్ సెట్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అనేది వేయాలి కంపల్సరీ, సేవ్ కొట్టాలి, సబ్మిట్ కొట్టాలి. మనకి ఈ స్క్రీన్ కనబడుతుంది, ఎస్హెచ్ మెంబర్ నేమ్ కనబడుతుంది, సేవింగ్స్ కనబడుతుంది, లోన్ కనబడుతుంది, సబ్మిట్. సెకండ్ మెంబర్ అయింది. థర్డ్ మెంబర్, నెక్స్ట్ లోన్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్, సేవ్, సబ్మిట్. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఫోర్త్ మెంబర్కి వచ్చేవాడికి సేవింగ్స్ వేసా, లోన్స్ ఏమి టచ్ చేయాల, సబ్మిట్ కొడుతున్నా. ఇక్కడ చూడండి మన స్క్రీన్లో ఓన్లీ సేవింగ్స్ మాత్రమే కనిపించింది. కింద లోన్స్ దగ్గర శ్రీనిధి బ్యాంకులకి నేను టచ్ చేయాల, వెళ్ళిపోతా ముందుకు. అలాగే ఇక్కడ సబ్మిట్ కొడతారు, కొట్టినప్పుడు మెంబర్ టిక్ వస్తుంది. కానీ ఈ మెంబర్కి ఏంటి, ఫోర్త్ మెంబర్కి ఓన్లీ సేవింగ్స్ మాత్రం 100 రూపాయలు మాత్రం సబ్మిట్ చేసాం మనం, లోన్ సబ్మిట్ చేయాల. సో ఆటోమేటిక్గా మనకి ఎక్కడ వస్తుంది డిఫరెన్స్, అసెట్ లయబిలిటీ స్టార్ట్అప్ బ్యాలెన్స్ సబ్మిట్ చేసేటప్పుడు మనకు ఆ డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది. ఈ మెంబర్ సంబంధించిన లోన్ యొక్క డిఫరెన్స్ అమౌంట్ మనకి డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం ఎక్కడొక అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నాము. సో అగైన్ మన బ్యాక్ వచ్చి అంటిల్ సర్వర్కి పంపనంత వరకు కూడా ఈ స్క్రీన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ లింకేజ్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్, ఒక్క లోన్ మర్చిపోయినా, శ్రీనిధి లోన్ మర్చిపోయినా సరే డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది, బ్యాంక్ లింక్ లోన్ మర్చిపోయినా డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది. ఒక మెంబర్కి ఉన్న లోన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోమని చెప్పమనండి వాళ్ళకి బిఫోర్ స్క్రీన్ ముందు సబ్మిట్ చేసే ముందు. ఇందా ఫోర్త్ మెంబర్కి మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాంక్ లింకేజ్ లోన్ నేను వేయలేదు ఫోర్త్ మెంబర్కి. ఈ మెంబర్కి ఓన్లీ బ్యాంక్ లింకేజ్ ఉందండి.
సో ఈచ్ మెంబర్ వైజ్గా వేసామండి. సో ఇప్పుడు ఈ మెంబర్స్కి మనం ఎవరికైనా సరే ఎస్హెచ్జి ఇంటర్నల్ లోను ఇవ్వాలనుకుంటే ఎస్హెచ్జి లోన్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఈ ఎస్హెచ్జికి సిఏఎఫ్ కానీ ఏ మెంబర్కైనా సిఏఎఫ్ కానీ వివో ఇంటర్నల్ లోన్ కానీ ఉందనుకోండి, సో మెంబర్ లెవెల్లో మీరు టచ్ చేస్తే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుందండి. ప్లీజ్ ఎంటర్ సిఏఎఫ్ లోన్ డీటెయిల్స్ అట్ ఎస్హెచ్జి లోన్. సిఏఎఫ్ కానీ వివో ఇంటర్నల్ కానీ ఫస్ట్ మనం ఎస్హెచ్జికి వేయాలండి. ఎస్హెచ్జికి వేసిన తర్వాత అప్పుడు మెంబర్ వైజ్గా కూడా చూపించాలండి. సో ఇక్కడ మెంబర్ లెవెల్లో వివో ఇంటర్నల్ ఎస్హెచ్జి లోన్ క్లిక్ చేసి సార్ మాకు తీసుకోవట్లేదు సార్ అంటున్నా. సింపుల్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. 131లో మేము ఫేస్ చేసినాం అనమాట. సో ఇక్కడ సిఏఎఫ్ లోన్ కానీ వివో ఇంటర్నల్ లోన్ కానీ మెంబర్కి ఇవ్వాలనుకుంటే ఏ మెంబర్కైనా ఉంటే ముందు ఎస్హెచ్జి లెవెల్లో చూపించి ఆ అమౌంట్ని మెంబర్ లెవెల్లో ఏ మెంబర్కి ఉందని చూపించాలి. ఓన్లీ ఎస్హెచ్జి ఇంటర్నల్ లోన్ మాత్రం ఓన్లీ మెంబర్కే ఉంటుంది. అది డైరెక్ట్ మీకు డిస్ప్లే అవుతుంది, ఎంట్రీకి వచ్చేస్తుందండి. సో ఇదొకటి గమనించండి. నెక్స్ట్ ఫైనల్గా సబ్మిట్ చేశానండి. 10th మెంబర్కి అయింది. 10 మందికి నేను సేవింగ్స్ లోన్స్ అన్నీ వేశాను. ఇప్పుడు నేను వ్యాలిడిటీలోకి వెళ్తున్నాను. ఇక్కడ డిఫరెన్స్ వస్తుందండి వ్యాలిడిటీలో. నేను జస్ట్ ఏం చేశానంటే ఎస్హెచ్జికి ఉన్న అమౌంట్ని బ్యాంక్ లింకేజ్ దగ్గర ఏం చేశానంటే 10 మందికి నేను చూపించేశాను. ఆ 10 మంది టోటల్ చేసుకుంటే ఎస్హెచ్జికి టాలీ అవ్వదండి. సో బ్యాంక్ లింకేజ్ మాత్రం ఈచ్ మెంబర్ వైజ్గా కూడా మీరు టోటల్ అమౌంట్ని ఫస్ట్ మీరు ఫిజికల్గా డివైడెడ్ బై 10 వేసుకుని దాన్ని మీరు అమౌంట్ని ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి బ్యాంక్ లింకేజ్ అమౌంట్ ఎడిట్ చేసుకుంటే వస్తే మీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ అసెట్ వైపు చెక్ చేసుకుంటే అండి, లైబిలిటీ సైడ్ ఫస్ట్ లైబిలిటీ సైడ్ చెక్ చేసుకుంటే లింకేజ్లో చూడండి 2,50,000 ఉంది. కానీ ఇక్కడికి వచ్చేపాటి నాకు అంత ఉండదండి. మెంబర్ లోన్ లింకేజ్ లోన్ చూడండి 3 లక్షల చిల్లర. నేను ఎడిట్ చేయలేదు మెంబర్ ఏది కూడా, జస్ట్ సబ్మిట్ చేసుకుంటే వెళ్ళిపోయాను అంతే. ఆ 2,50,000ని 10 మందికి డివైడ్ చేసుకుంటే వెళ్తే నాకు ఈ 3 లక్షల చిల్లర ఉన్నది. నేను ప్రీవియస్గా ఉన్న టోటల్ అమౌంట్ చూపించేసాను అంతే. సో ఇదొకటి గమనించాలండి. సో ఎస్హెచ్జి లెవెల్లో ఉన్న బ్యాంక్ లోన్ ఏదైతే అవుట్ స్టాండింగ్ ఉందో అది మెంబర్ లెవెల్లో ఉన్న అవుట్ స్టాండింగ్ మేము డివైడెడ్ బై 12 మంది ఉంటే 12, 10 మంది ఉంటే 10, ఎంతమంది ఉంటే మెంబర్స్ మనం చూపించాం. ఎందుకంటే బ్యాంక్ లింకేజ్ అనేది మనకి మెంబర్ వైజ్ డేటా షేర్ అవ్వదు. మన యాప్లో ఏం చేసామంటే టోటల్ అమౌంట్ని డివైడెడ్ బై 10, 8, 6 ఎంతమంది ఉంటే యాక్టివ్ మెంబర్స్ చూపించాము. అక్కడ మాత్రం మీరు మెంబర్ అమౌంట్ మాత్రం ఎడిట్ చేయాలండి. చేసి మనం అసెట్ లయబిలిటీ టాలీ అయితే ఇవ్వాలి. సో ఈ సందర్భంలో ఏం చేస్తున్నారంటే జస్ట్ అలా కొట్టి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వచ్చింది కదండి, అసెట్ వైపు ఎక్కువ ఉంది, లయబిలిటీ తక్కువ ఉంది డిఫరెన్స్ అమౌంట్. దీన్ని ఏం చేస్తున్నారంటే సింపుల్గా మనకున్న ఆప్షన్స్లో ఎక్కడొక్కడ వేసేస్తున్నాం అంతే. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ రెడ్ సైడ్ చూపిస్తే అది టాలీ అవుతుందో అది వేస్తున్నాము, మీటింగ్స్ పంపించేస్తున్నాం అనమాట. స్టార్టప్ టాలీ అయిపోయింది, పంపించేస్తున్నాం. సో ఇదొకటి గమనించండి అందరూ. ఫైనల్గా వ్యాలిడేట్లో మనం టాలీ అయ్యేది కాబట్టి వ్యాలిడేట్ అవ్వదండి. ఇది స్టార్టప్ అండి. మెయిన్ స్టార్టప్లో మేము అబ్జర్వ్ చేసినవి ఇవ్వండి. మెయిన్ వాడు ఎడిట్ చేసుకోవాలి సార్. డౌట్ అడగచ్చా సార్? ఇప్పుడు మనము ఎస్హెచ్జి దగ్గర బ్యాంక్ లింకేజ్ అవుట్ స్టాండింగ్ ఉంది. ఓకే సార్. బ్యాంక్ లింకేజ్ ఎస్హెచ్జి దగ్గర బ్యాలెన్స్ చేసాము. ఓకే. ముందు ఎస్హెచ్జికి వేస్తాము, తర్వాత మెంబర్ దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా? అంతే సార్. మెంబర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పొదుపేసిన అప్డేట్ అయిపోతుందని చెప్తాను. అంటే పొదుపేసిన అప్డేట్ ఎందుకు కావాలంటాను, ఎర్రర్ చూపించాలి అంటాను నేను. మీరు లోన్ గురించి మాట్లాడేటప్పుడు లోనే చెప్పండి సార్, మళ్ళీ పొదుపు గురించి మాట్లాడారు. ఒక్క నిమిషం. ఎస్హెచ్జి మనం లోన్ చూపించాం కాబట్టి ఒక పొదుపేసినంత మాత్రాన తీసుకోకూడదు. సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది, సబ్మిట్ అవ్వకూడదని నేను అంటాను. అది మెంబర్ వైజ్ గా మనం వ్యాలిడేషన్ చేసుకోవాలి సార్. సంఘానికి మాత్రమే మనకి సిబిఓస్ నుంచి వ్యాలిడేషన్ వచ్చింది, కానీ మనకు సభ్యుల దగ్గర ఎక్కడా లేదు మనకు వ్యాలిడేషన్. అంటే మరి అలాగా ఇక్కడే ఎర్రర్ చూపించాలంటాను నేను, తర్వాత ఎర్రర్ చూపించకూడదు. మీటింగ్ సబ్మిట్ చేసినప్పుడు ఎర్రర్ చూపించకూడదు. చిరంజీవి గారు ఒక్క నిమిషం. మన శర్మ గారికి అర్థం కాలేదు. శర్మ గారు, చిరంజీవి గారు చెప్పేది ఏమంటే గ్రూప్ లో మనము ఎడిట్ ఆప్షన్ ఇచ్చాం కదా, గ్రూప్ లో ఇప్పుడు అవుట్ స్టాండింగ్ 10 లక్షలు కనబడుతుంది అనుకో, అవుట్ స్టాండింగ్ అంత లేదు 8 లక్షలు ఉందని 8 లక్షలు ఎంతనో ఉండుగాక యాజ్ పర్ పాస్బుక్ ప్రకారం ఎస్హెచ్లో వేస్తాం. వేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మెంబర్ దగ్గరకు వస్తాం. మెంబర్ దగ్గరకు వచ్చి మెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత సేవింగ్స్ వేస్తాం. సేవింగ్స్ వేసిన తర్వాత ఆ విఓఏ మర్చిపోయి సబ్మిట్ కొడతాడు.
సబ్మిట్ కొట్టినప్పుడు మనకు కనబడాలి కదా టాలీ 2 lakhs అక్కడ 8 lakhs వేసాం కదా, ఆ ఎర్రర్ రావాలి కదా అంటున్నాడు. ఎస్ సార్, ఎస్ సార్. ఆ వ్యాలిడేషన్ పెడితే తప్పులు జరగవంటున్నాడు ఆయన. ఎస్ సార్, ఎస్ సార్, అంతే సార్. అట్లనే సార్ అలా ఇచ్చుకుంటూ వెళ్తే మనం ప్రతి చిన్నదానికి వాల్యుయేషన్ ఇవ్వాలి అట్లా కాదు. సార్. మనం ప్రతిదానికి కన్ఫర్మేషన్ స్క్రీన్ ఇస్తున్నాం. మనం మీరు వేసే సేవింగ్స్కి కానీ మీరు వేసే లోన్స్కి కానీ పెనాల్టీస్కి కానీ ప్రతిదానికి కూడా కింద కన్ఫర్మేషన్ స్క్రీన్ అదేమైనా పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ స్టార్ట్అప్ ఫార్మేట్ దగ్గర పెట్టుకొని దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకుంటా వాళ్ళు మార్క్ పెన్తోనో పెన్సిల్తోనో చేసుకుంటా సేమ్ అవే వచ్చినా లేవో చెక్ చేసుకొని వెళ్ళాలి తప్ప మనం ప్రతి మెంబర్కి వాలిడేషన్ అనేది పెట్టలేము సార్. అది ఫస్ట్ కదా సార్, గ్రూప్ ఓపెన్ చేయగానే మనకు గ్రాంట్స్ అని ఉన్నాయి. గ్రాంట్స్లో రివాల్వింగ్ ఫండ్ అంటే రీసెంట్గా రివాల్వింగ్ ఫండ్స్ ఇచ్చాం గ్రూప్స్కి. ఆ రివాల్వింగ్ ఫండ్ అది కాకుండా ఇంకేమైనా గ్రాంట్స్ వచ్చి ఉంటే దాని కింద రెండోది అదర్ గ్రాంట్స్. మూడోది మనం పొదుపు అకౌంట్లో నుంచి సేవింగ్స్ మనం సపరేట్ చేయగా ఇన్కమ్ ఉంటుంది ఆ గ్రూప్లో. ఆ ఇన్కమ్ అనేది ఎక్సెస్ ఇన్కమ్ ప్రాఫిట్లో ఎంటర్ చేయాలి. తర్వాత అదర్ బ్యాలెన్సెస్ అని ఉంది. అదర్ బ్యాలెన్స్లో గ్రూప్లో క్యాష్ ఏమైనా ఉంటే మార్చ్ ఎండింగ్కి క్యాష్ ఇన్ హ్యాండ్, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఓన్లీ సేవింగ్ అకౌంట్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఈ గ్రూపు ఇన్కమ్లో ఉండకుండా మనకి లాస్లో ఉంటే కింద ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అని ఉంది, అక్కడ వేసుకుంటాం మనం. ఆటోమేటిక్గా ఇన్కమ్లో ఉంటేనేమో ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అనేది హైడ్ అయిపోద్ది, ఎక్సెస్ ఎక్స్పెండిచర్లో ఫిగర్ వేస్తేనేమో ఇన్కమ్లోది అనేది హైడ్ అయిపోద్ది. ఒకసారి చూడండి, ఎక్సెస్ ఇన్కమ్ దగ్గర ప్రాఫిట్ దగ్గర మనం చేయగానే ఎక్సెస్ ఎక్స్పెండిచర్ దగ్గర ఆల్రెడీ హైడ్ అయిపోయింది. సో ఇలాగా ఇక్కడ వేయకుండా కింద ఎక్సెస్ ఎక్స్పెండిచర్లో వేస్తే పైన ఎక్సెస్ ఇన్కమ్లో హైడ్ అయిపోద్ది మనకి. సో ఇలా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది సార్. సార్ నెల్లూరు నుంచి ఎల్సీ ఎస్పాండింగ్ సార్. ఇప్పుడు మాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, లోన్ ఇష్యూ డేటు, లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ప్రాబ్లం వచ్చింది సార్. సో అందులో భాగంగా యాజ్ పర్ పాస్బుక్ అవుట్ స్టాండింగ్ అనే కాలం మీరు ఇచ్చారు. సో దాని ప్రకారం మనం వేసాము. కానీ లోన్ ఇష్యూ డేట్ అనేది మారకపోవడం వల్ల దానికి వాయిదాలు పెంచవలసి వచ్చింది. అలా పెంచినప్పుడు ఏదైతే నెక్స్ట్ మంత్ లైవ్ మీటింగ్కి వెళ్ళి మనం రీపేమెంట్ చేస్తామో ఎస్ఎస్జి మెంబర్స్ నుంచి వచ్చిన కలెక్షన్ కానివ్వండి, ఆ వచ్చిన కలెక్షన్ బ్యాంకులు చెల్లించేటప్పుడు లోన్కి చెల్లింపు చేసినప్పుడు మొత్తం కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ ఎస్ఎస్జి లాస్ లోకి వెళ్ళిపోయింది. లోన్ ఇష్యూ డేట్ ఒకటి సార్ ఇంకొకటి పాయింట్ ఉంది సార్. ఆ లోన్ ఇష్యూ డేట్ ఒకటి అది కరెక్ట్ గా ఉండేట్టు చూడండి సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు వ్యాలిడేషన్ ఇస్తా అన్నారు, సంఘం 3 లక్షలు చెల్లించాలి, సేమ్ అమౌంట్ సభ్యుల దగ్గర ఉండాలి అని వ్యాలిడేషన్ ఇస్తా అన్నారు. సో వ్యాలిడేషన్ ఇచ్చేటప్పుడు సభ్యులు ఒకవేళ కొన్ని సంఘాల్లో, అన్ని సంఘాలు ఉండకపోవచ్చు, కొన్ని సంఘాల్లో సభ్యులు చెల్లించకపోవడం వల్ల ఎస్హెచ్జి నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి లోన్కి. సో అలాంటప్పుడు సంఘం చెల్లించవలసింది తక్కువగా ఉంటుంది, సభ్యుల దగ్గర నుంచి రావాల్సింది ఎక్కువగా ఉంటుంది. సో వ్యాలిడేషన్ ఇచ్చినప్పుడు ఇది టాలీ కాదు కాబట్టి దానికి కూడా సొల్యూషన్ ఆలోచించి మీరు రెక్టిఫై చేస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రమ్ నెల్లూరు సార్. విషయంలో ఇంపార్టెంట్ బ్యాంక్ లింకేజ్ కానీ, శ్రీనిధి కానీ, ఉన్నతి కానీ ఇవన్నీ కూడా మనం సర్పరించి ఈ సైట్ల నుంచే తీసుకుంటున్నాం కాబట్టి రేపు పొద్దున్న మీకు ఈ యాప్ ఇచ్చినప్పుడు, లైవ్ యాప్ ఇచ్చినప్పుడు మీకు బ్యాంక్ లింకేజ్ విషయంలో కానీ, లేదా శ్రీనిధి, ఉన్నతి, టెన్నీ లోన్స్, అదేవిధంగా సీడ్ క్యాపిటల్ లోన్స్ విషయంలో కానీ మనకి డేట్లు అనేవి కానీ, లోన్స్ అనేవి కానీ పాత డేట్లు వచ్చినా, లేదా అవుట్ స్టాండింగ్లు తక్కువ వచ్చినా, లేదా జీరో వచ్చినా, క్లోజ్ అయిపోయిన లోన్స్ వచ్చి రీసెంట్గా ఇచ్చిన లోన్స్ రావట్లేదు అంటున్నారు కొన్ని చోట్ల. ఇలా వచ్చినా కానీ మనం ఉన్న లోన్స్ని కన్ఫర్మేషన్ చేయటం తప్ప మనం కొత్తగా ఎడిట్ చేయడానికి లేదు. గుర్తుపెట్టుకోండి కొంచెం అందరూ. సంఘం దగ్గర ఉన్నటువంటి లోన్స్, క్లోజ్ అయిపోయిన లోన్స్ ఎప్పటియో ఉంది, రీసెంట్గా జనవరి ఫిబ్రవరిలో ఇచ్చినవి మాత్రం రాలేదు అనేవి ఎక్కువ వస్తున్నాయి మనకి. ఇవేంటంటే మనకి ఏసీఓ సార్ ఏమన్నారంటే 3 నెలలకు ఒకసారి, అంటే క్వార్టర్ వైజ్గా మీకు వాల్యుయేషన్ రిపోర్ట్ అనేది, వేరియేషన్ రిపోర్ట్ అనేది ఏపీఎంస్కి ఇక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. అది అంటే సైట్లో ఏది ఉంది, మనం మాన్యువల్గా ఏం ఎంటర్ చేస్తున్నాం అన్నది 3 నెలలకు ఒకసారి వేరియేషన్ రిపోర్ట్ ఇస్తాం కాబట్టి మీకు మార్చి నెలలో ఉన్న డేటాని ఏది ఉంటే అది మనం సబ్మిట్ చేయడం తప్ప చేయగలిగింది లేదు. సో ఏప్రిల్లోగా మేబీ షేర్ అవ్వచ్చు. మనకి బ్యాంక్ లింకేజీ మనకి ప్రజెంట్ ఏప్రిల్ వరకు అయ్యింది. కొన్ని ఇప్పుడు శర్మ గారు అన్నట్టు ఎన్ఆర్ఎల్ఎంలో ఏవేవైతే మనకి ఆ షేర్ అవ్వలేదు అవి రావట్లేదు. అదేవిధంగా శ్రీనిధిలో కానీ, ఉన్నతిలో కానీ ఇవి 45 days మనకి మినిమం షేర్ అవుతూ ఉంటుంది. అలాంటివి ఏమైనా రాకపోయినా కానీ మీరు వాటిని సబ్మిట్ చేస్తే
మనం ఏప్రిల్ మే జూన్ ఎండింగ్కి మళ్ళీ వ్యాలిడేషన్ ఇస్తాం కాబట్టి ఈ 3 నెలల్లో అప్డేట్ అయ్యి మళ్ళీ మీకు అది షేర్ అవుతుంది కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఎల్సీస్ అదేవిధంగా ఐటీ యాంకర్ పర్సన్లు అందరూ కూడా నోట్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చిన డేటాని మనం సబ్మిట్ చేయటమే. ఈ 3 నెలలకో 2 నెలల దాంట్లోనే తర్వాత ఆటోమేటిక్ అప్డేట్ అయ్యి అది మనకు వేరియేషన్ రిపోర్ట్లో వస్తుంది. మీకు ఎండిఎంఎల్ అంటే మన డబ్బులు మన లెక్కలు వాటిల్లో కూడా మనం సభ్యులకి ఇచ్చేటప్పుడు కింద డేట్ వస్తుంది. వాళ్ళకి ఏ డేట్ నాటికి వాళ్ళకి కనిపించేది అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ భయం ఏం అవసరం లేదు దాంట్లో. అది ఒకటి గమనించండి. చూద్దాం. మీకు ఆల్రెడీ ఎనెక్సర్ 1 పెట్టడం జరిగింది. స్టార్ట్అప్ బ్యాలెన్స్ సంబంధించి అవి 5 పేజెస్ ఉన్నాయి. మీకు వాటిల్లో క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్పుట్సే సేమ్ అక్కడ ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో పూర్తి చేసుకొని ఆ ఫార్మేట్ దగ్గర పెట్టుకొని ఆ కట్ ఆఫ్ మీటింగ్ వేయండి. తర్వాత ఇప్పుడు రెగ్యులర్ మీటింగ్లో కూడా మనం ఎనెక్సర్ 2 అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఎనెక్సర్ 2లో మనం ఈ ఫార్మేట్ 1 ఎనెక్సర్ 1ని స్టార్ట్అప్ బ్యాలెన్స్ మార్చి వరకు వేసుకొని ఏప్రిల్ నుంచి జూన్ వరకు మనం ఒక్కొక్క నెల ఆ ఫార్మేట్లు పూర్తి చేసుకొని ఈ ఎనెక్సర్ 1కి ఎనెక్సర్ 2 కూడా పిన్ చేసుకుంటే ఆ 4 నెలలది. సో అవి దగ్గర పెట్టుకొని మనం కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎనెక్సర్ 2లో ఏమేమి ఉన్నాయి సేమ్ అవే మనకి ఇది మొబైల్లో ఉన్న యాప్స్ ఎనెక్సర్ 2లో ఇవ్వడం జరిగింది. యాప్లో ఉన్న ఫీల్డ్స్ సేమ్ ఆ ఫార్మేట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ మీటింగ్ చూడండి. ఇక్కడ మీటింగ్ డేట్ చూస్తే వీళ్ళు ఆల్రెడీ ఈ గ్రూప్ వచ్చేసి 18/6/2025 మీటింగ్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు జూలై నెల మీటింగ్ అనేది మనం ఓపెన్ చేయాలి. జూలై నెల మీటింగ్ సో ఓపెన్ చేయగల మనకి కట్ ఆఫ్ మీటింగ్లో వచ్చేసి 3 ఉన్నాయి మనకి. ఇక్కడ వచ్చేసి చూడండి ఏమేమి ఉన్నాయి మనకి. పైన మీటింగ్ ఇన్ఫర్మేషను, మీటింగ్ డేటు అంటే ప్రజెంట్ మనం ఓపెన్ చేసిన మీటింగ్ డేట్ ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డేటు, గ్రూప్ పేరు, గ్రూప్ ఐడి, లాస్ట్ మీటింగ్ డేటు, తర్వాత కింద మెంబర్స్, పక్కన ఏ గ్రేడ్. అన్నిటికీ స్టార్ట్అప్ బ్యాలెన్స్ ఇప్పుడే వేస్తున్నాం కాబట్టి బై డిఫాల్ట్గా అన్నిటికీ ఏ గ్రేడ్ ఇవ్వడం జరిగింది. ఈ రెగ్యులర్ మీటింగ్లో పెర్ఫార్మెన్స్ని బట్టి నిదానంగా అది ఏ గ్రేడ్ ఉంటుందా లేకపోతే డిక్రీజ్ అవుతుంది అనేది మన వాళ్ళు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత టోటల్ సేవింగ్స్ గత మీటింగ్ వరకు ఏమైతే వేసారో ఆ సేవింగ్స్ ఆటోమేటిక్గా క్యుములేటివ్గా యాడ్ అవుతూ ఉంటాయి అక్కడ. తర్వాత విత్డ్రాల్ అమౌంట్ 0. తర్వాత ఈ స్క్రీన్లో ఉన్నాయి మనకి సత్యం గారు మ్యూట్లో పెట్టండి దయచేసి. తర్వాత ఈ స్క్రీన్ వచ్చేసి మనకి మెంబర్ అటెండెన్స్, తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్స్, తర్వాత ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్స్, తర్వాత కరెంట్ మీటింగ్ రిపోర్ట్స్, అదేవిధంగా మీటింగ్ రిపోర్ట్ పీడిఎఫ్. ఇవి ఈ యొక్క 5 ఇవ్వటం జరిగింది దీంట్లో. సో మెంబర్ అటెండెన్స్ వచ్చేసి మనకి ఓపెన్ చేసుకుంటే సో మెంబర్ అటెండెన్స్లో ఇలా వస్తుంది. వీటిల్లో మనం ప్రజెంట్ వివో అనేది మనం ఆపేయడం జరిగింది. వివో అటెండెన్స్ది, జియో ఫెన్సింగ్ది, అదేవిధంగా ఫేషియల్ది ప్రజెంట్ ఇప్పుడు దానికి దీనికి లింకప్ లేకుండా తీసేయడం జరిగింది. సో అటెండ్ అయిన మెంబర్లందరికీ కూడా మనం టచ్ చేస్తూ ఉంటే ఆ రెడ్ కలర్ పోయి గ్రీన్ కలర్ వస్తూ ఉంటుంది. సో ఇలాగ అందరినీ ఎవరెవరైతే మీటింగ్ హాజరయ్యారో వాళ్ళని హాజరుని సెలెక్ట్ చేసి ఫోటో తీయాల్సి ఉంటుంది. గ్రూప్ ఫోటో తీయాలి. ఈ గ్రూప్ ఫోటో అనేది మనకి ప్రజెంట్ జియో ట్యాగింగ్ అడగట్లేదు, కానీ తీసేటప్పుడు మాత్రం మీరు లొకేషన్ ఆన్ చేసుకొని ఫోటో తీయాల్సి ఉంటుంది. లొకేషన్ మాత్రం ఆన్ చేసుకోవాలి, జియో ఫెన్సింగ్ అవసరం లేదు. సో తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్ ఇక్కడ వచ్చేవాటికి మెంబర్ ట్రాన్సాక్షన్ సార్. ఇక్కడికి వచ్చేవాటికి స్టార్ట్అప్లో అయితే ముందు ఎస్హెచ్జి కేసుకుని మెంబర్ వేసుకుంటామండి. మీటింగ్లో వచ్చిన వాటికి మాత్రం ముందు మెంబర్ ట్రాన్సాక్షన్ వేయాలండి. ఫస్ట్ చేయవలసింది మెంబర్ ట్రాన్సాక్షన్. సో పట్టుగా మెంబర్ సంబంధించిన ఈచ్ మెంబర్ని సెలెక్ట్ చేసుకుని వాటికి ఉన్న సేవింగ్స్ ఎంతో మనం చూపిస్తున్నాము. సో పైన 3 ఉంటాయండి మనకి. సేవింగ్, కలెక్షన్స్, లోన్ రీపేమెంట్, అదర్ డీటెయిల్స్ అండి మెంబర్ లెవెల్లో. సో ముందు సేవింగ్ కలెక్షన్స్. దీంట్లో సేవింగ్స్లో ఏమైనా ఉంటే సేవింగ్స్ ఎంటర్ చేస్తాము, లేకపోతే పెనాల్టీస్ కానీ ఆ మెంబర్ సంబంధించి ఎంట్రీషిప్ ఫీజు కానీ ఏదైనా ఉంటే ఎంట్రీ చేసుకుని నెక్స్ట్కి వెళ్తాము.
వెళ్ళినప్పుడు లోన్స్ కనబడతాయి, ఆ మెంబర్స్ అమ్మితే లోన్స్ కనబడుతుంది. సో లోన్ టచ్ చేస్తాము. సో ఈ మంత్లో జూలై నెలలో అతను ఏమైనా రీపేమెంట్ చేస్తే ఆ అమౌంట్ మనం ఎంటర్ చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్. సో అదర్ డీటెయిల్స్లో జనరల్ కార్పొరేట్ సేవింగ్స్ ఏమైనా ఉండుంటే ఆ మెంబర్కి అది ఎంటర్ చేస్తాము. లేకపోతే జీరో ఏమి టైప్ చేయకలండి, జస్ట్ నెక్స్ట్ సబ్మిట్ కొడితే చాలు. సో ఇక్కడ మనకి సబ్మిట్ కొట్టినప్పుడు మనకి ఇందాక చూపించినట్టుగా మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ దగ్గర సేవింగ్స్ చూపిస్తాం మెంబర్ది, లోన్ రీపేమెంట్ ఎంత చేశాను, ఒక 10,000 చేశాను చూడండి బ్యాంక్ లింకేజ్ ఆ మెంబర్కి, దెన్ సబ్మిట్. నెక్స్ట్ మెంబర్ సేమ్ అలా ప్రతి మెంబర్ని టచ్ చేసి బ్యాంక్ లింకేజ్ అతనైనా లోన్ రీపేమెంట్ చేసి ఉంటే ఎంటర్ చేస్తాము, చేయకపోతే స్కిప్ చేయించండి. అదర్ డీటెయిల్స్ గ్రూప్లో నుంచి ఎవరన్నా తప్పకుండా ఉంటే క్లిక్ చేయాలంటే ఈ గ్రూప్ లోంచి ఎవరైనా తప్పారనుకోండి, తప్పుకుని ఉండిపోయారు అనుకోండి, ఇక్కడ మనం అదర్ డీటెయిల్స్ రీఫండ్ లో చూపించండి. నెక్స్ట్ సో ఇలా 10 మెంబర్స్కి మనం చేసుకుంటే వెళ్తామండి. సో నెక్స్ట్ వచ్చేపాటికి ఎస్ఎస్జి ట్రాన్సాక్షన్స్. సో ఆటోమేటిక్గా 10 మెంబర్స్ చేసిన యొక్క టోటల్ సేవింగ్స్ పైన డిస్ప్లే వచ్చేస్తుందని మనకి ఎంతమంది చేస్తే అంతమంది, ఇద్దరు చేసాం కాబట్టి 200 వచ్చింది. సో ఇక్కడ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఎస్జి లెవెల్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసామా, షేర్ క్యాపిటల్ ఇన్ వివో కానీ, సేవింగ్స్ ఇన్ వివో, సేవింగ్స్ ఇన్ షేర్ నిధి, టర్మ్ డిపాజిట్ ఇన్ బ్యాంక్లో కానీ ఏమైనా చేసి ఉంటే మనం ఇక్కడ చూపించచ్చండి. నెక్స్ట్ కొడితే పేయబుల్ అండ్ ఎక్స్పెండిచర్స్. పేయబుల్ ఎక్సెస్ ఇన్కమ్ ఇన్ అసెట్స్ కానీ, ఎక్సెస్ ఇన్కమ్ ఇన్ లైబిలిటీ కానీ, ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇన్ అసెట్స్ కానీ, ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఇన్ లైబిలిటీ సైడ్ కానీ ఏమైనా ఉంటే పేయబుల్లో వేస్తాం. అలాగే ఎక్స్పెండిచర్స్లో ఎస్ఎస్జి ఎంట్రీస్ అండ్ మెంబర్షిప్ ఫీజ్ పెయిడ్ టు వివో, పెనాల్టీస్ పెయిడ్ టు వివో, ఆనరీము, తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ, ఆడిట్ ఛార్జెస్, బ్యాంక్ ఛార్జెస్, ఇవన్నీ కూడా పేయబుల్ అండ్ ఎక్స్పెండిచర్లో చూపిస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేటికి ఫండ్స్ అండ్ రిఫండ్స్. ఫండ్స్లో సో రివాల్వింగ్ ఫండ్స్ కానీ అదర్ గ్రాంట్స్ కానీ ఉంటే ఫండ్స్లో వేస్తాము ఎస్ఎస్జికి సంబంధించింది. అలాగే లోన్ రిఫండ్ ఏమైనా ఉంటే రిఫండ్ ఫర్ షేర్ క్యాపిటల్ ఫ్రమ్ వివో, రిఫండ్ సేవింగ్ ఫ్రమ్ వివో, రిఫండ్ సేవింగ్ ఫ్రమ్ శ్రీనిధి, రిఫండ్ టర్మ్ డిపాజిట్ ఫ్రమ్ బ్యాంకు, ఇలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో వేసి నెక్స్ట్ చేస్తాము. అలాగే లోన్స్ ఎస్ఎస్జి లెవెల్లో లోన్స్. నెక్స్ట్ సో బ్యాంక్ క్యాష్ అండ్ మెయింటెనెన్స్, బ్యాంక్లో కానీ క్యాష్ అండ్ మెయింటెనెన్స్ ఏమైనా ఉన్నాయా ఇన్కమ్ కింద, బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి కానీ ఉంటే ఇన్కమ్లో వేస్తాము. మేనేజ్మెంట్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్, సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ కానీ, క్యాష్ క్రెడిట్ ఇన్ బ్యాంక్ అని ఉంటే కింద వాటిలో వేస్తాము. దెన్ సబ్మిట్. సో ఈ విధంగా మనకి ఎస్ఎస్జి లెవెల్లో కూడా మనకి టోటల్ సేవింగ్స్ కనబడుతుంది, ఎస్ఎస్జి లెవెల్లో లోన్స్ ఏమైనా ఉంటే కింద కనబడుతుంది, ఎంత లోన్ రీపేమెంట్ చేసామనేది ఈ పక్కన కనబడుతుంది. దెన్ సబ్మిట్. సో ఎస్ఎస్జి ట్రాన్సాక్షన్ కరెంట్ మీటింగ్. సో రిసిప్ట్ పేమెంట్స్ చెక్ చేసుకోవచ్చండి. రిసిప్ట్ సైడ్ పేమెంట్ సైడ్ టాలీ అయిందా లేదా ఫస్ట్ స్టెప్. తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కూడా టాలీ అయిందా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటికి అసెట్స్ అండ్ లయబిలిటీస్. చూడండి అసెట్స్ లయబిలిటీ కూడా టాలీ అయింది. సో నేను ఇద్దరు మెంబర్కే వేశాను, ఒక మెంబర్ 10,000, ఒక నెంబర్కి 1000 చూపించాను. అది మాత్రమే నేను ఎస్ఎస్జి లెవెల్లో చూపించాను, అంత మాత్రం అమౌంట్. సో ఆటోమేటిక్గా నాకు టాలీ అయింది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేపటికి సేవ్ మీటింగ్. సో -9 అంటే నేను ఒక మెంబర్కి అక్కడ వేయలేదు, నేను తప్పు చూపించాను అమౌంట్ దగ్గర, మెంబర్ లెవెల్లో నేను తప్పు చూపించాను అనమాట. సో ఈ విధంగా బ్యాంక్ లింకేజ్ చేసేది తప్పు చూపించారు. బ్యాంక్ లింక్ నేను అన్ని మెంబర్కి వేయలే కదండి అమౌంట్, సో అందుకని ఆ డిఫరెన్స్ అమౌంట్ నాకు వచ్చింది.
సార్ లైవ్ మీటింగ్ లో సార్ ఒక డౌట్ సార్, లైవ్ మీటింగ్ లో మనం మంత్లీ మీటింగ్ ఏప్రిల్ మే జూన్ చేసేటప్పుడు న్యూ బ్యాంక్ లోన్ కానీ, న్యూ శ్రీనిధి లోన్ కానీ, న్యూ ఉన్నతి లోన్ కానీ వేయలేము, అంతేనా సార్? వేయలేము సార్, అది ఆటో డేటా షేర్ అవుతుంది సార్. కానీ లైవ్ మీటింగ్ లో మనం ఏమైతే అంటే ఎస్ఎస్జి ఇంటర్నల్ లోన్ కానీ మెంబర్ ఇంటర్నల్ లోన్ కానీ మీరు వేసుకోవచ్చు, ఆ ప్రొవిజన్ ఇచ్చామని. సిఏఎఫ్ లోన్లు వేయచ్చు, వివో ఇంటర్ లోన్లు వేయచ్చు, ఎస్ఎస్జి ఇంటర్ లోన్లు వేయచ్చు, కానీ ఈ 3 లోన్లు మనం వేయలేము, అంతే కదా సార్? ఇక్కడ ఏంటంటే చూడండి సార్, ఇక్కడ మనం ఇప్పుడు ఒక మెంబర్ సెలెక్ట్ చేశాను సార్ నేను. ఈ మెంబర్కి నేను ఇప్పుడు ఎస్ఎస్జి ఇంటర్నల్ లోన్ వచ్చింది అనుకోండి, మీటింగ్ లో ఇక్కడ ఇచ్చుకోవచ్చు, మీకు ఆ ప్రొవిజన్ ఇచ్చాను నేను ఎస్ఎస్జి ఇంటర్నల్ లోన్ మెంబర్ ఎంట్రీకి లైవ్ మీటింగ్ లో. అలాగే ఎస్ఎస్జి దగ్గర ఉందనుకోండి, ఎస్ఎస్జి దగ్గర కూడా సిఎఫ్ లోను వివో ఇంటర్నల్ రెండు చూపిస్తున్నాండి. స్టార్ట్అప్ లో ఏ విధంగా అయితే ఎస్ఎస్జి కేసి మెంబర్కి వేసామో మీటింగ్ లో కూడా సిఎఫ్ వివో కూడా ఎస్ఎస్జి కేసి మెంబర్కి వేయండి. సో ఎస్ఎస్జి ఇంటర్నల్ మాత్రం డైరెక్ట్ మెంబర్కి వేసుకోండి. ఇదొక్కటి కొంచెం ఫీల్డ్ లెవెల్లో మనం వివోకి కమ్యూనికేట్ చేయాలండి. స్టార్ట్అప్ లో ఏ విధంగా అయితే ముందు మనం వివో లోన్ కానీ సిఎఫ్ వివో ఇంటర్నల్లో కానీ సిఎఫ్ కానీ ఎస్ఎస్జి కేసి మెంబర్కి వేస్తున్నామో, ఒక ఎస్ఎస్జి మీటింగ్ లోకి వచ్చింది, లైవ్ మీటింగ్ లోకి వచ్చేసింది, ఇక్కడ మనకి ఏమైనా వివో ఇంటర్నల్లో కానీ సిఎఫ్ లోన్ కానీ కావాలనుకుంటే ఎస్ఎస్జి కేసి మెంబర్కి వేయాలండి. ఇది ఒకటి గుర్తు చేసుకోండి. ఒకవేళ మీరు మెంబర్ లెవెల్లో వేద్దాం అనుకున్నా సరే మీకు అలర్ట్ వస్తుంది, ఫస్ట్ ఎస్ఎస్జికి వేయండి అని అలర్ట్ వస్తుంది. సో కొత్త లోన్ ఓన్లీ ఈ సిఏఎఫ్ కానీ వివో ఇంటర్నల్ కానీ. సో మిగతా బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి కానీ ఉన్నతి కానీ మన డేటా షేర్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు కనబడుతూ ఉంటుందండి. అది శర్మ గారు, కొన్ని సంఘాలకి మార్చి లో బ్యాంక్ లింకేజ్ వచ్చిందండి. అది అక్కడికి షేర్ అవ్వకపోవడం తోటి అక్కడ అసలు స్టార్ట్అప్ లోనూ కనిపించలేదు. బట్ ఏప్రిల్ నుంచి వాళ్ళకి రీపేమెంట్ ఉంది, అది ఎంట్రీ చేయడానికి అక్కడ రాలేదు. అంటే మాకు పైలట్ లో వచ్చిన సంగతి మీకు చెప్పాము ఆల్రెడీ. అవును మేడం, మార్నింగ్ ఇది మాక్సిమం అన్ని సంఘాల్లోనూ చాలా మటుకు సంఘాలలో మనకి మార్చి లో బ్యాంక్ లింకేజ్ ఇస్తారు, అది తెలిసిన విషయమే కదా. సో ఇది ఒకటి ప్రాబ్లం వస్తుందని నాకు అనిపించింది. అది ఎట్లాగా మరి మార్చి ఏప్రిల్ కి మనకి డేటా షేర్ అవ్వలేదు, మరి రీపేమెంట్ కొట్టాలంటే ఎట్లా చేయాలి? అక్కడ ఏంటంటే మేడం మనకి మొత్తం 18 బ్యాంక్స్ ఉన్నాయి మేడం, మొత్తం 18 బ్యాంక్స్ మేడం మొత్తం. సో 18 బ్యాంక్స్ ఏంటంటే డేటా షేరింగ్ అనేది అది లేదు సార్, డేటా షేర్ అవుతేనే మనకు వస్తుంది మేడం. మనం ఎంటర్ చేయకపోయినా ఏప్రిల్ మే ఎంటర్ చేయకపోయినా మనకు డేటా షేర్ అయినప్పుడు బ్యాంక్ లింక్ వచ్చింది ఆటోమేటిక్గా మీకు మెంబర్స్కి చేసేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మేడం. అది వాలిడేషన్ రిపోర్ట్లో మనం చెక్ చేసుకోవటం మేడం. అది ఏమవుతుందంటే అంటే రీపేమెంట్ కూడా ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు, అదే కదా మీరు చెప్పేది? అవును మేడం. మరి అలాగైతే యాప్ మరి ఈరోజు తర్వాత రేపు రెగ్యులర్ మీటింగ్ ఏప్రిల్ మే జూన్ కొడుతుంటే మేము ఏప్రిల్ నెల చేస్తున్నాంగా జూన్ నెల చేస్తున్నాంగా అయినా కానీ డేటా షేర్ అవ్వలేదు అంటారు. కానీ మనం చేసేది ఎప్పుడు ఈ రోజే స్టార్ట్అప్ చేసాం, రేపు రెగ్యులర్ మీటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు వరకు ఏప్రిల్ డే వచ్చింది, రేపు ఎల్లుండికి కూడా ఆ యాప్లో ఏప్రిల్దే డేటా ఉంటుంది కాబట్టి అది గమనించండి. మన మొబైల్లో మనం చేసే డేటా డేస్ తేడాతో మాత్రమే నెలలు సబ్మిట్ చేస్తున్నాము, మంత్స్ తేడాతో సబ్మిట్ చేయట్లేదు కాబట్టి అది గమనించండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్